మేడం నమస్తే అండి. ఏంటి మరి నిన్న జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుందాం. ఈ రోజున వైసీపీ నాయకులంతా సిఆర్డీఏ రక్షణ కమిటీ అని చెప్పి ఏర్పాటయ్యి రైతుల కోసం పరామర్శడానికి వెళ్తుంటే అమరావతి వాసులు గోండాల్లా తయారయ్యి రౌడీల్లా తయారయ్యి మా మీద కోడిగుడ్లు రాళ్ళు విసిరని చెప్పి ఇటు నిన్న వచ్చిన నాయకులు మాట్లాడుతున్నారు. అవినాష్ కానీ పేరు నాని కానీ అంబటి రాంబాబు కానీ మాట్లాడుతున్నారు. నిజంగా ఆ విధంగా చేశారు అక్కడ అమరావతి రైతులు. అసలు అమరావతి ప్రాంత వాసులు అంటేనే గత 5 సంవత్సరాల్లో సాధు జంతువులు లాంటి వాళ్ళు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అమరావతి ప్రాంత వాసుల మీద జరిగిన దాడులు వేరే ప్రాంతం మీద కానీ ఎక్కడైనా జరుగుంటే వాళ్ళని పాటికి నడి రోడ్డు మీద ఈడ్చి గొడ్డలు లేకుండా కొట్టేవాళ్ళు. కానీ మేము ఎంత ఓపికగా 5 సంవత్సరాలు 1631 రోజులు ఉద్యమం చేశామంటే మేము ఎంత శాంతంగా ఉన్నాం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మేము చేసిన నేరం ఒక్కటే, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అప్పుడు ప్రతిపక్షంలో వచ్చిన జగన్ కూడా ఓకే అంటేనే భూములు ఇచ్చాం. ఆ ఒక్క నేరానికి అది నేరమో తప్పో ప్రజల ముఖ్యం కోసం మంచి కోసం ఇచ్చామో తెలియక మేము అమాయకంగా చాలా శాంతంగా మేము కానీ విధ్వంసానికి దిగితే అసలు ఇచ్చిన లక్ష్యం తప్పుపోయిద్దనే ఉద్దేశంతో ఎంతో శాంతంగా 1631 రోజులు ఉద్యమం చేస్తే ఒక్కరోజు కూడా పలకరించడానికి బయటికి రాని మీరు ఈ రోజున ఎవరిని పలకరించడానికి వచ్చారు? మీ దగ్గరికి ఎవరిని వచ్చి మొరపెట్టుకున్నారో? అప్పుడు మేము మొరపెట్టుకున్నాం. 28 సార్లు అపాయింట్మెంట్కి వస్తే వెనక్కి కొట్టారు. అమరావతి అనే మాటే వినటానికి ఇష్టపడలా. అప్పుడు అయిపోయింది, సరే మీ బతుకు చెల్లిపోయింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడైనా మీ దగ్గర ఏమన్నా సరైన విధానం ఉందా? సరైన స్టాండ్ ఉందా? మీకు అమరావతి మీద నిజమైన ప్రేమే ఉండుంటే మీరు అమరావతి ఏకైక రాజధాని అని తీర్మానం జరుగుతుంటే ఎందుకు అసెంబ్లీకి వచ్చి దాన్ని సపోర్ట్ చేయలేదు? సరే మీరు సపోర్ట్ చేయలేదంటే మీకు దాని మీద సరైన స్టాండ్ లేదనేగా అంతటితో ఊరుకున్నారా? ప్రెస్ మీట్ పెట్టి మరి ఏం చెప్పాడు మీ నాయకుడు? మళ్ళీ నేను అధికారంలోకి రానా, దీన్ని తీసేయలేనా, ఏంది ఇది అని మాట్లాడారు. అలాంటి మీరు అమరావతి రాజధాని అని ఒప్పుకున్నారా? ఒప్పుకోనట్ట. మీరు దేనికి వస్తున్నట్టు? అసలు ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి పర్యటనకి దీని అభివృద్ధిని చూడటానికి ఇంటర్నేషనల్గా, నేషనల్గా కాకుండా ఇంటర్నేషనల్గా ఎవరు వచ్చినా మేము స్వాగతిస్తాం. కానీ మీరు తప్ప. ఎందుకంటే మీకు ఇక్కడ కాలు పెట్టే అర్హత లేదు. మీకు నిజంగా అర్హత ఉంటే మీకు ఇచ్చిన ఎమ్మెల్యే అధికారానికి అసెంబ్లీకి వచ్చి నుంచొని మాట్లాడండి, అభివృద్ధి గురించి మాట్లాడండి, లేకపోతే సంక్షేమంలో లోపాలు ఉంటే మాట్లాడండి, ఇక్కడ జరుగుతున్న వర్కుల్లో తేడా ఉంటే మాట్లాడండి. ఇవన్నీ వదిలేసి ఎవరిని పలకరేయడానికి ఏం పలకరేయడానికి వస్తున్నారు? 98% మంది ప్రజలు భూ సమీకరణ ద్వారా ఒక కొత్త విధానము, ప్రపంచమే నివ్వెరపోయి చూసే విధానంగా మేము భూములు ఇస్తే దాన్ని ప్రపంచమే గుర్తిస్తే మీరు వచ్చి దాన్ని కించపరిచే విధంగా ఎవరో 2% ఇవ్వలేదని ఇంట్లో 4 ఉంటేనే విభేదాలు ఉంటాయి. సర్దిపుచ్చుకొని కలుపుకొని కుటుంబం ముందుకెళ్ళిద్దా? ఒక్కళ్ళ చెడ్డ అభిప్రాయాన్ని తీసుకొని కుటుంబం ముందుకెళ్ళిద్దా? మీకు తెలియట్లేదా? అయినా మీకు అలాంటి విధానాలు ఉంటే కదా అసలు మీ పార్టీ గొడ్డల పార్టీ. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నామంటే నేను వస్తే రప్పా అని మీరు కార్యకర్తలను రెచ్చగొట్టి వాళ్ళ అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవాలని చెప్పి మీరు సొంత బాబాయిని చంపే అధికారంలోకి వచ్చిన మీరు అలాంటి విధానాలు రెచ్చగొడుతున్నారు కాబట్టి మీ పార్టీకి అలాంటి పేరు వచ్చింది. అలాంటి మీరు ఇక్కడికి రైతుల కోసం వచ్చారనేది చాలా తప్పు. మీరే రౌడీలను తీసుకొచ్చారు కొట్టియాలని, దాన్ని అడ్డుకున్నారు. మీరే ఓపెన్గా ముందు ప్రెస్ మీట్ పెట్టి స్టాండ్ చెప్పి ధైర్యం దమ్ము ఉంటే మీ నాయకుడితో ఆ మాట చెప్పి వచ్చి ఉండాల్సింది. మేము స్వాగతించేవాళ్ళం. ఇక్కడున్న ప్రతి పనిలో లోటుపాట్లు ఉంటే తెలియజేసేవాళ్ళం. మీరు అడిగితే ఇంకా బాగా చేస్తారు అనుకొని ఉండేవాళ్ళం. కానీ మీరు దానికి అర్హత లేదు. మీరు ముందుకు రావడానికి కూడా మీరు అసలు ఇక్కడ పనికే రారు. అంటే ఇక్కడ ఏదైతే 2 సంవత్సరాల కాల వ్యవధిలో అమరావతిలో కొన్ని వేల కోట్లు దోచుకున్నాడు చంద్రబాబు. అసలు అమరావతిలో ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పలేకపోతున్నాడు. ఒకవేళ మేము వస్తే మొత్తం చంద్రబాబు బండారం మొత్తం బయటపడుతుందనే ఒక కోణంతోనే ఇలా చంద్రబాబు టీడీపీ నాయకులు మొత్తం ఒక మాఫియాలాగా క్రియేట్ చేసి మా మీద దాడులు చేయించారు చంద్రబాబు లోకేష్ అని చెప్పి మొత్తం ఇద్దరు కనుసంధంలోనే జరిగిందని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు దాడులు చేపించిందే మీరుగా. శాంతియుతంగా నడి రోడ్డు మీద అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తుంటే 144 సెక్షన్ పెట్టి 30 సెక్షన్ పెట్టి పోలీసులను గోండాలుగా ఉపయోగించుకొని మా మీద ఇటుక రాయితో దాడి చేయబోతున్న విజువల్స్ కూడా రికార్డ్ అయితే కూడా ఆ పోలీసులను తీసేయలేదు. మీరే చేసింది. మీరు అంత ఇదిగా వీళ్ళు చేస్తున్నారు అనుకుంటే అప్పుడు 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? మీరు అసలు పోలీసులను డైరెక్ట్ ఓపెన్గా రౌడీలుగా ఉపయోగించుకున్నారు. మీరు ఎలా మాట్లాడతారు ఆ మాటలు? ఇక్కడ వీళ్ళు ఈ విధంగా జరుగుతుందంటే మీరున్నప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ అని కోర్టుకేశారు కదా, దాంట్లో ఎందుకు నిరూపించలేకపోయారు? గత 5 సంవత్సరాలు మీ బొంద ఏం కట్టుకున్నారు? ఇక్కడ ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు ఇది చేశారని ఎలా మాట్లాడగలుగుతున్నారు? అసలు వీళ్ళు వైట్ పేపర్ లాగా అన్ని విషయాలను తెలియజేస్తుంటే మీరు ఒక్కసారి కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి లేని నిధులు తెచ్చారు, ప్రపంచ బ్యాంక్ ఏ నిధులు తెచ్చారు, అమరావతి కోసం ఏం చేశారు? అమరావతి తీసి పక్కన పెట్టండి. అసలు ఆంధ్ర రాష్ట్రం కోసం ఏం చేశారు? మీరు ఎక్కడ చిప్పుడు మట్టే లేదు. ఈ అమరావతి భూముల నుంచి మట్టి అమ్ముకున్నారు, ఇసుక అమ్ముకున్నారు, ఈ రోడ్లు తవ్వబెట్టారు,
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యతిరేకులను కూడగట్టుకొని మా మీదే దాడులకు దిగారు. అలాంటి మీరు ఇక్కడ ఏదో తప్పు జరుగుతుందని మాట్లాడే అర్హత కూడా చావాలిగా మీకు. అసలు మీకు ఆ మాట మాట్లాడే అర్హత కూడా లేదు. అంటే మమ్మల్ని చంద్రబాబు నాయుడు అమరావతికి వ్యతిరేకులను చేస్తూ ఉన్నాడు, మేము ఈ రోజున రైతుల కోసం పోరాడుతూ ఉంటుంటే మమ్మల్ని ఈ విధంగా కక్షాత్మక చర్యలు చేపట్టాడు, ఈ విధంగా చేసినా సరే మేము ఎక్కడ కూడా వెనక తగ్గము, రైతుల పక్షాన పోరాడతామని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీరు అమరావతికి వ్యతిరేకం చేయడం, మీరే మీ వ్యతిరేకం అని ప్రెస్ మీట్ పెట్టి చదువుతుంటే ఇంకా వీళ్ళు వ్యతిరేకం చేయడం ఎందుకు? అసలు వచ్చిన సమస్య అమరావతికి మీరు అనుకూలమా వ్యతిరేకమా అనే మాట కాడ వ్యతిరేకం అని గత 5 సంవత్సరాలు అంతా చూపించారు, కోర్టుకి వెళ్ళారు, చెప్పారు. స్టిల్ ఇప్పుడు కూడా మేము మళ్ళీ మావిగానే అంటున్నారు. అసలు మిమ్మల్ని వ్యతిరేకం అని మేమే వ్యతిరేకం అని చెప్పుకుంటా వ్యతిరేకులను ఎలా రాణిస్తారు అనుకుంటున్నారు? ఇందులో వాళ్ళు చేసిందే ఉంది, వాళ్ళు చేస్తుంది అమరావతి అభివృద్ధి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం. ఇంకా ఇంకేం చేయాలో చెప్పండి, దాంట్లోనూ లోటుపాట్లు తెలియజేయండి, మీది బాధ్యతాయుధులైతే. అలాంటిది ఏమీ లేకుండా ఊరికైతే గుడ్డేది పోయి చేలో పడ్డట్టు మేము వచ్చాం పరామర్శించిపోయాం వాళ్ళు అడ్డుకున్నారు, ఈ మాటలు ఎందుకు? ఇప్పుడు ఆయన బిస్కెట్లు వేస్తున్నాడు, తినండి, అక్కడ మొరగండి, ఇక్కడికి వచ్చి మొరగొద్దు దయచేసి. ఇక్కడికి వచ్చి మొరిగారనుకోండి వెంటబడి కొడతారు, అన్నీ ఇరిగిపోతాయి. ఈ అమరావతి ప్రాంత వాసులను పలకరించడానికి వస్తున్నామని మీరు మాట్లాడుతున్నారు. ఇదే అమరావతి ప్రాంతాన్ని మీరు ఏమన్నారు? ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు, ఇక్కడ అంతా నీళ్లతో నిండిపోతుంది అన్నారు. ఇక్కడ ఎవరిని చూడటానికి వస్తున్నారు? మీరు అసలు ఇక్కడ ఏ మొహాలు పెట్టుకొని ఈ ప్రాంతంలోకి రావాలనుకుంటున్నారు? మీ నోటితోనే మీరు ఇక్కడ ఒక్క వర్షం పడితేనే మునిగిపోయిద్ది అన్నారు. ఇప్పుడు వర్షాకాలం వచ్చిన కానీ ఇక్కడ ఏమైనా వర్కులు ఆగినాయా? అసలు ఏ ఉద్దేశంతో మీరు ఇక్కడికి రావాలనుకుంటున్నారు? అది మీరు 1కి 10 సార్లు మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి రావాలనుకుంటున్నారు అనేది మీ మొహం ఒకసారి అద్దంలో చూసుకొని ఇక్కడికి రండి. అప్పుడు మాత్రమే మీరు ఇక్కడ అమరావతి ప్రాంతానికి రావడానికి కొంచెమైనా అర్హత పొందుతారు. లేదనుకో అసలు అమరావతిని తలవటానికి కూడా మీకు ఎలాంటి అర్హత లేదు. ఇక్కడ రైతుల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది కూటమి ప్రభుత్వం పట్ల, చంద్రబాబు ప్రభుత్వం పట్ల. అసలు అమరావతిలో కూడా వేల కోట్లు దోచేసుకున్నాడు చంద్రబాబు కూడా మాట్లాడుతున్నారు. నిజంగానే వ్యతిరేకత వచ్చిందంటారు రైతుల్లో? వ్యతిరేకత చంద్రబాబు గారి మీద వచ్చినట్లయితే మీరు వచ్చినప్పుడే మరి మీ దగ్గరకు వచ్చే సమస్యలు చెప్పుకునేవాళ్ళుగా. ఇప్పుడు మీరు గత 5 సంవత్సరాలు తెచ్చినప్పుడు మేము వెళ్ళి ఆయన దగ్గర మొత్తుకున్నాం, బుద్ధి తక్కువయ్యి రాష్ట్ర ప్రజలందరూ మిమ్మల్ని ఓడిపోయేలా చేశాము, మేము చేసిన తప్పు ఇది పదే తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టాం. నేను చేయగలిగినంత సపోర్ట్ చేస్తానమ్మా, మీరు తెచ్చుకున్న ప్రభుత్వమే కదా, మీరే ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి, నేను కూడా సపోర్ట్ చేస్తానని మాట్లాడారు. మరి అట్లా మేము కూడా రావాలిగా మీ దగ్గరికి తెలుసో తెలియకో మీ బెదిరింపులకో కోవట్లుగా ఉండేవాళ్ళు మీ దగ్గర కొంతమంది వచ్చారు. వచ్చిన దాన్ని అడ్డం పెట్టుకొని మీరేం చేశారు? చూద్దాం చేద్దాం, మీదే ఊరు నేలపాడ, అది ఎక్కడుంది? ఇదేంది ఎసిడ్ యాక్సెస్ రోడ్, అది అక్కడ సిగ్గు లేదు, మీ ఎసిడ్ యాక్సెస్ రోడ్ మీదే తిరిగారుగా మీరు, అది ఎక్కడుందని ప్రశ్నించారు. అలాంటి మీరు ఇంకా న్యాయంగా అది చేసేది ఏంది? మేము ఎంత అవివేకంగా వచ్చాము ఇక్కడికని మీ పార్టీ వాళ్ళే తెలుసుకొని వెంటనే ఎంత రియలైజేషన్ వచ్చిందో వెంటనే వచ్చి కలెక్టర్ ఆఫీస్కి వాళ్ళ భూములను ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు సిగ్గు బుద్ధి రాకపోతే మిమ్మల్ని ఎవరూ మార్చలేరు. మిమ్మల్ని మార్చగలిగింది ఒక్కటే, ఓటు. ఆ ఓటుతో ఈసారి మిమ్మల్ని భూస్థాపితం చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. మీరెట్ట రోజుకు ఒక బొంబేడాషం వేసుకొచ్చినా సరే ఎవ్వరూ మిమ్మల్ని చూడటానికి కానీ మీ యొక్క మాటలు వినటానికి కానీ సిద్ధంగా లేరు.